ప్రపంచ క్యాన్సర్ దినం సందర్భంగా మందమరిలోని తవక్కల్ పాఠశాలల్లో విద్యార్థులకు క్యాన్సర్ వ్యాధిపై అవగాహన కల్పించారు. క్యాన్సర్ గురించి ప్రజల్లో విద్యార్థుల్లో అవగాహన కల్పించడానికి, దాంతో ఎలా పోరాడాలో వారికి తెలియపరచుటకై గురువారం ట్రస్మా అధ్యక్షులు, తవక్కల్ పాఠశాల చైర్మన్ అబ్దుల్ అజీజ్ ఆధ్వర్యంలో విద్యార్థులకి, వారి తల్లిదండ్రులకి అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. ఈ అవగాహన సదస్సుకు ముఖ్య అతిథులుగా మంచిర్యాల జిల్లా సబ్ జడ్జి అర్పిత, ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ నాగమణి, చీఫ్ డిఫెన్స్ లీగల్ ఏఐడి కౌన్సిల్ అడ్వకేట్ ఎండి సాముదాని హాజరై క్యాన్సర్ కారణాలు, లక్షణాలు, నివారణ, చికిత్స గురించి విద్యార్థులకు వివరించారు. ప్రతి సంవత్సరం దాదాపు 10 మిలియన్ల మంది క్యాన్సర్తో మరణిస్తున్నారని, మలేరియా, ఎయిడ్స్, క్షయ వ్యాధుల కంటే ఎక్కువ మంది క్యాన్సర్తో మరణిస్తున్నారని తెలిపారు. 2030 నాటికి క్యాన్సర్ మరణాల సంఖ్య 13 మిలియన్లకు పెరుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారని తెలిపారు. క్యాన్సర్ కేసుల్లో 1/3 కంటే ఎక్కువ మందిని నివారించవచ్చని చెప్తున్నారు. ముందుగానే గుర్తిస్తే మరో 1/3 మందిని నయం చేసి సరైన చికిత్స చేయవచ్చని సూచించారు. ప్రతి సంవత్సరం లక్షలాది మంది ప్రాణాలని కాపాడగలిగేలా క్యాన్సర్, దాని ముందస్తు గుర్తింపు, చికిత్స గురించి ప్రజలకి అవగాహన కల్పించడానికి ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని జరుపుకుంటామని తెలిపారు. క్యాన్సర్ వ్యాధిపై విద్యార్థులు అవగాహన కలిగి ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని పిలుపునిచ్చారు. మామూలుగా ఫస్ట్ జ్వరం వచ్చిందంటే డబ్బులున్న అతను ఎక్కడికి వెళ్తాడు? ప్రైవేట్ హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్ కదా. అదే పేదవాడికి చట్టం గురించి సమస్య వచ్చింది, కోర్టులో కేసు వేయాలి, డబ్బు లేకపోతే ఏం చేస్తాడు? ఇప్పుడు పలానా ఇతను అన్నారు, ఈయన దగ్గర ఈ బ్లూ షర్ట్ దగ్గర 10 లక్షలు అప్పు తీసుకున్నారు, ఇవ్వమంటే ఇవ్వలేదు, కోర్టులో కేసు వేయాలి. 3 సంవత్సరాల తర్వాత ఏం చేయాలి? ఆ 10 లక్షలకి కోర్టు ఫీ కట్టాలి. పలానా 5,000, 6,000, అడ్వకేట్ గారికి ఒక 20,000 ఫీజు కట్టాలి. ఆ స్తోమత లేదు ఆయన దగ్గర. ఏం చేయాలి? డబ్బు లేదు అంటే అడ్వకేట్ ఉండరు కదా మనకి. కానీ చట్టం ఏం చెప్పిందంటే 8 క్లాజెస్ చెప్పింది. 3 లక్షల లోపల ఉన్న ఆదాయం ఉన్న వాళ్ళకి, లేడీస్కి, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి, అలాగే సీనియర్ సిటిజన్కి, చిన్న పిల్లలకి, హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి, యాసిడ్ అటాక్స్ వాళ్ళకి, ఎర్త్ క్వేక్స్, ఫ్లడ్స్ వాళ్ళ బాధితులు ఉంటారు కదా వాళ్ళకి, పోక్సో చట్టాల్లో బాధితులకి, వీళ్ళందరికీ ఫ్రీ లీగల్ ఎయిడ్ ఇస్తుంది. ఏంటంటే మీకు ఏమన్నా ప్రాబ్లం వచ్చి కోర్టులో వేయాలన్నా ₹1 ఖర్చు లేకుండా మీకు గవర్నమెంట్ తరఫు నుంచి ఒక అడ్వకేట్ని అపాయింట్ చేస్తారు. మనం గవర్నమెంట్ నుంచి అపాయింట్ చేస్తారంటారు, సరిగ్గా చేస్తారో లేదో కాదు. ప్రతి సంవత్సరము 4 అపాయింట్ చేస్తుంది. వాళ్ళ వర్క్ బాగుంటేనే ఎక్స్టెన్షన్ చేస్తుంది. మీరు ఈ పరిధిలో మాత్రం పడేటట్టే ఉండి మీకు ఏమన్నా కేసులు వేయాలని అనిపిస్తే మీరు వాళ్ళ న్యాయ సలహాలు తీసుకోవచ్చు. మీరు కానీ నాకు వచ్చి ఒక అర్జీ పెడితే, నేను ఈ పరిధిలో వస్తాను మేడం, నాకు ఈ ప్రాబ్లం ఉంది, నేను కేసు వేయాలనుకుంటున్నాను, నాకు ఒక అడ్వకేట్ని అపాయింట్ చేయాలి అంటే ఫ్రీగా ₹1 ఖర్చు లేకుండా మీకు అడ్వకేట్ని అపాయింట్ చేస్తాం. అది మన డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ యొక్క పని. ఇప్పుడు సార్ ఇంకో మాట చెప్పారు, పోలీస్ డైల్ నంబర్ ఎంత? 100. కానీ దాని ముందు ఏం చెప్పింది సార్? 15100. ఇది అందరికి అప్లికబుల్ అవుతుంది. సడన్గా ఏదో సమస్య వచ్చేస్తుంది, బయటికి వెళ్ళలేరు, అడ్వకేట్ల దగ్గర అపాయింట్మెంట్ తీసుకోలేరు, డబ్బులు లేవు, మీ చాలా నిస్సాయ పరిస్థితుల్లో ఉంటారు, మీకు దాని గురించి న్యాయం గురించి సలహా అవసరము, ఒక్క కాల్ చేయండి. ఫ్రీ డైల్ సార్, అది 15100 కాల్ చేసి మాకు ఈ ప్రాబ్లం ఉంది, మాకు సొల్యూషన్ ఇవ్వండి అని మీరు అడగాలి. సో 4 ఉంటారు. ఫస్ట్ నా పిఏ గారికి వస్తుంది, ఆయన లిఫ్ట్ చేయకపోతే ఇంకా 3 ఉన్నారు, ఆయన కూడా లిఫ్ట్ చేయకపోతే అలానే కాల్ నాట్ అటెండ్ అని ఒక కాల్ వస్తుంది. సో మా పనంతా అయినాక ఒకవేళ ఎత్తుతాం, 4లో ఒక గ్యారెంటీ ఎత్తుతారు. 4 బిజీగా ఉన్నారంటే ఆ కాల్ అన్అటెండెడ్ అట్లనే కనిపిస్తే వెంటనే అది చూసుకొని మళ్ళీ కాల్ బ్యాక్ చేస్తాను మీకు కంపల్సరీ. మీకు కాల్ బ్యాక్ చేసి మీతో మాట్లాడేంత వరకు మాకు హైకోర్టులో ఒకటి ఉంటుంది, మంచిర్యాల డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్కి ఒక కాల్ వచ్చింది, పలానా ప్లేస్ నుంచి అటెండ్ కాలేదు అని చెప్పి వీక్లీ వన్స్ మాకు రివ్యూ అవుతుంది. ఇన్ని ఫోన్లు వచ్చినాయి, ఫోన్లు అటెండ్ కావాలి, ఎందుకు అటెండ్ కావాలి, నేనే ఆన్సర్ చేయాలి దానికి. సో నాకే ప్రాబ్లం యాక్చువల్లీ. సో చాలామంది సర్వీసెస్ తీసుకుంటున్నారు. సో మేము మీకు చెప్తాం, మీరు యూజ్ చేస్తారా లేదా మీ ఇష్టం. ఏ డిపార్ట్మెంట్ అయితే వాళ్ళు ఇన్ కొలాబరేషన్ అండ్ కోఆపరేషన్ వాళ్ళతో, మా డిఫెన్స్ లీగల్ ఎయిడ్ కౌన్సిల్తో మేము ఇలా క్యాంప్స్ కండక్ట్ చేయమని ఆదేశాలు వచ్చాయి. సో దట్ ఈస్ ద రీజన్ వీఆర్ హియర్ టుడే. సో మీకు తెలిసింది 4th రోజు వరల్డ్ క్యాన్సర్ డే, 3rd రోజు ఇంటర్నేషనల్ క్యాన్సర్ డే, ఇవన్నీ వచ్చాయి. సో వార్షికోత్సవం జరుగుతుంది కాబట్టి ఏ రోజు ఫ్రీ ఉంటే ఆ రోజు మేము కండక్ట్ చేస్తున్నాం.
సో నా గురించి కోర్టు గురించి మంచిగా జరిగిన తర్వాత చెప్తే, మేడం బీయింగ్ ఒక జడ్జి కాకుండా ఒక ఉమెన్గా నాకు డౌట్స్ ఉన్నాయి. బట్ టీచర్ చాలామంది లేడీ టీచర్స్కి ఇక్కడ ఉన్న లేడీస్ కూడా కొన్ని ఇష్యూస్ ఉంటాయి, మేబీ చెప్పలేకపోవచ్చు. యూ క్యాన్ సెట్ మ్యామ్, యూ క్యాన్ సెట్. మేడం ప్రతి ఒక్క లేడీకి మెనోపాజ్ అనేది కంపల్సరీ వస్తుంది, అది కామన్ అండ్ ఇన్ఎవిటబుల్. అవునా కాదండి? వస్తుందా? ప్రతి ఒక్కరం నేచర్. సో మేడం మరి మెనోపాజ్ వచ్చాక అలా క్యాన్సర్ రాకుండా కాపాడుకునే ఎలా ప్రివెన్షన్? ఇంకొకటి మేడం, చాలా మటుకు నా రీసెర్చ్, మేబీ ఐఎమ్ ఇల్లిటరేట్ ఇన్ మెడికల్ ఫీల్డ్ బికాస్ ఐ కమ్ ఫ్రమ్ లీగల్ బ్యాక్గ్రౌండ్. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే లేడీస్కే ఎక్కువ క్యాన్సర్ ఎందుకు వస్తుంది? మేబీ అది నా అపోహ కావచ్చు, నా అజ్ఞానం కావచ్చు. లేడీస్కి ఎందుకు క్యాన్సర్ వస్తుంది? అది కూడా బ్రెస్ట్ క్యాన్సరే ఎక్కువ ఎందుకు వస్తుంది? యూట్రస్ సర్వికల్ అని చెప్పి ఎందుకు వస్తుంది? అది రాకుండా మేము ఏమైనా చేయగలుగుతామా? సో ఒక జడ్జి కాకుండా ఒక ఉమెన్గా ఆన్ బిహాఫ్ ఆఫ్ ఎంటైర్ ఇక్కడ లేడీస్ కోసం టీచర్స్ కమ్ ఆస్కింగ్ మ్యామ్, ప్లీజ్ టెల్ us. ప్రివలెన్స్ అయితే ఫీమేల్స్లో ఎక్కువే ఉంది. దానికి జెనెటిక్ కాజెస్ అయి ఉండొచ్చు, లేకపోతే ఎన్వైర్మెంటల్ ఫ్యాక్టర్స్, ఫుడ్ ఫ్యాక్టర్స్ కూడా కావచ్చు. అండ్ దానికి యాక్చువల్గా రెగ్యులర్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ చేసుకోవాలి. ఎక్కడైనా స్వెల్లింగ్స్ ఉన్నాయి అంటే వెంటనే మనము డాక్టర్కి సంప్రదించాలి. అండ్ గవర్నమెంట్ వైజ్ కూడా ఇప్పుడు టెస్ట్ ఉన్నాయి, మ్యామోగ్రఫీ అంటారు దాన్ని. సో ఆ టెస్ట్ చేయించుకుంటే మనకి ఎంతవరకు రిస్క్ ఉంది అది తెలుస్తుంది. 35 years అబవ్ ఫీమేల్స్ అందరూ కూడా 5 yearsకి ఒకసారి ఆ టెస్ట్ చేయించుకుంటూ ఉంటే వాళ్ళకి ఏమైనా రిస్క్ ఉందా అనేది మనం తెలుసుకోవచ్చు. దెన్ ఇంకోటి సర్వైకల్ క్యాన్సర్, ఎండోమెట్రియల్ క్యాన్సర్ గురించి కూడా అడిగారు మేడం. సర్వైకల్ క్యాన్సర్ ప్రివెంట్ చేయడానికి మనకి యాక్చువల్గా ఇప్పుడు హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ వల్ల ఇన్ఫెక్షన్ వచ్చి అది క్యాన్సర్కి దారితీస్తుంది. చదువున్న క్రమశిక్షణ లేకపోతే అది పెడతాం. సో క్రమశిక్షణతో కూడిన జీవన విధానాన్ని నేను సిఆర్పిఎఫ్లో 12 years ఎస్ఐగా పనిచేసినప్పుడు మా కమాండర్స్ నేర్పించారు. సో కమాండర్స్ దగ్గర నేర్చుకున్న క్రమశిక్షణని నా పాఠశాలల్లో నేను దాన్ని పాటిస్తూ నా దగ్గర పనిచేసే టీచర్స్కి నేర్పిస్తూ నాలాగానే మా పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ అందరూ కూడా డిసిప్లైన్ లైఫ్ అవైల్ చేయాలని నేను కోరుకుంటాను. సో ఇవాళ హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రామ్ నడుస్తుంది. ఈ హెల్త్ అవేర్నెస్లో నేను కూడా పాలు పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది. సో నేను డైలీ మార్నింగ్ 5-5:30కి లేస్తాను, 6:30, 7:30 వరకు 2 hours హెల్త్ మీద నాకు బాగా అవేర్నెస్. సో నేను ఫిట్గా ఉంటేనే నా ఫ్యామిలీ బాగుంటుంది. ఫస్ట్ నా మీద నాకు స్వార్థం, నేను ఆనందంగా ఉండాలి. నేను ఆనందంగా ఉంటే నా భార్య పిల్లలు ఆనందంగా ఉంటారు. నా భార్య పిల్లలు ఆనందంగా ఉంటే నా కుటుంబం బాగుంటుంది. నా కుటుంబం బాగుంటే నా సంస్థలు బాగుంటుంది. నా సంస్థలు బాగుంటే ఈ సమాజానికి నేను ఏమైనా చేయగలనని ఒక ప్రగాఢమైన కాన్సెప్ట్తో నేను బతుకుతున్నాను. సో నిస్వార్థంగా నేను 12 సంవత్సరాలు ఆర్మీలో పనిచేసినప్పుడు నా కమాండర్స్ నాకు నేర్పించిన క్రమశిక్షణనే సో మా పిల్లలు కానివ్వండి, దాదాపు 40 సంవత్సరాల క్రితం తవక్కల్ స్కూల్ రామకృష్ణాపూర్లో ప్రారంభించినప్పుడు దాదాపు సింగరేణి ప్రాంతంలో కోల్బెల్ట్ ఏరియాలో 2006-07లో మనకు రామకృష్ణాపూర్ పట్టణ ప్రాంతం యొక్క జనాభా 70,000. అప్పుడు గోల్డెన్ షేక్ హ్యాండ్స్ పెట్టేసి కార్మికులందరూ తగ్గిపోతే ఇవాళ జనాభా 35,000. నేను ఒక ఉద్యోగం వదిలిపెట్టి మా అన్నగారు చనిపోతే స్కూల్ ప్రారంభించడానికి వచ్చాను. సో మా మిస్సెస్ కూడా గవర్నమెంట్ టీచరు. సో నేను ఒక ప్రొఫెషన్లో 12 years పనిచేసి మళ్ళీ ఈ ప్రొఫెషన్కి వచ్చినప్పుడు నేను చాలా బాధపడడం జరిగింది, ఆర్థికంగా, సామాజికంగా, మానసికంగా. కానీ అన్నిటిని తట్టుకొని ఇవాళ నిలబడి రామకృష్ణాపూర్లో 25 స్కూళ్ళు ఉంటే ఇవాళ 22 స్కూళ్ళు మూతపడ్డాయి. అందులో 3-4 స్కూళ్ళు ఉంటే నా 2 స్కూళ్ళు ఉన్నాయి. సో ఈ విధంగా స్కూళ్ళని కాపాడుకోవడానికి, నన్ను నేను సస్టైన్ చేసుకోవడానికి, దీంతో పాటు ఒక స్కూల్ నడపలేక భూస్థాపితమైన మా మిత్రులు ఎంతో మంది ఉన్నారు. ఎందుకంటే జనాభా తగ్గినప్పుడు బిజినెస్ తగ్గిపోతుంది, పిల్లలు ఉండరు, పిల్లలు లేకపోతే బండి నడవదు. బట్ నేను 12 years పనిచేసి వచ్చిన తర్వాత మళ్ళీ నేను వేరే డిపార్ట్మెంట్కి, వేరే ఫీల్డ్కి వెళ్ళాలంటే నా కుటుంబం నన్ను నమ్మి వచ్చిన నా బెటర్ ఆఫ్ నా భార్య ఏమనుకుంటుందనే ఒక దీంతో నా ఫ్యామిలీలో నేను అందరిలో మంచిగా ఉండాలనే ఒక సదుద్దేశంతో ఇప్పటికీ నేను సో డిపార్ట్మెంట్లో అందరూ పనిచేసే వాళ్ళు మందు తాగుతారు, సిగరెట్ తాగుతారు, అది ఆ భాష ఉపయోగిస్తారు, ఈ భాష ఉపయోగిస్తారు అని అంటారు. కానీ నా పేరెంట్స్తో నేను ఎప్పుడు కూడా శుతిమెత్తగా మంచిగా సమాజాన్ని మార్చే భాషని నేను వాడుతూ సో దాదాపు నేను ఎక్కడ కూడా భారతదేశంలో డిఫరెంట్ స్టేట్స్లో నేను పనిచేశాను. నాగాల్యాండ్లో కానీ, మణిపూర్లో కానీ, ఢిల్లీలో కానీ, తమిళనాడు అండ్ కేరళలో డిఫరెంట్ కల్చర్స్. సో భిన్నత్వంలో ఏకత్వమే భారతదేశం యొక్క గొప్పతనం. ఇటువంటి విభిన్న మతాలు, విభిన్న జాతులు, విభిన్న కులాలు అన్ని కలిస్తేనే మనమందరం ఉంటాం. సో కాబట్టి ఇటువంటి మంచిగా ఉన్న ఈ భారతదేశంలో పుట్టి పెరిగినందుకు సో మంచి అలవాట్లు మనం నేర్చుకొని మంచిని పంచాలనే ఒక సదుద్దేశంతో ఈ విద్యా వ్యవస్థ నడుపుతున్నాను. ఒక టీచర్గా, గురువుగా ఈ సమాజం నాకు చాలా ఇచ్చింది. సో నాకు తోచినంత వరకు ఈ సమాజానికి మళ్ళీ తిరిగి ఇవ్వాలనే సదుద్దేశంతో ఇటువంటి మంచి కార్యక్రమాలని మేము
కండక్ట్ చేస్తూ మీ అందరి కోఆపరేషన్తో నేను ముందుకెళ్తున్నాను. సో ఈ అవకాశం ఇచ్చిన లీగల్ అథారిటీ మంచిర్యాల డిస్టిక్కి, అదేవిధంగా ప్రొఫెసర్ మేడం గారికి,